నిర్మించడానికి సుమారుగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 70 గ్రామాలు, ఒక ఖమ్మం జిల్లాలోనే 7 మండలాలు, అదేవిధంగా 200కు పైగా తెలంగాణలోని గ్రామాలు మునిగిపోతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి వేలాది ఆస్తులు సుమారుగా 270 గ్రామాలు మునిగిపోయి వాళ్ళ భూములన్నీ కోల్పోయినా కూడా రేపటి తరం కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే సుమారుగా 900 మెగావాట్ల పైచిలకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది. అదేవిధంగా సగం ఆంధ్రప్రదేశ్ని జీవనాడిగా సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కానీ అభివృద్ధి కోసం సుమారుగా 270 గ్రామాల ప్రజలు వాళ్ళ ఊళ్ళు కోల్పోయి పొట్ట చేతులు పట్టుకొని గ్రామాలు వదిలిపోయినా కూడా వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడి ఈరోజు ఈ అభివృద్ధికి సహకరించారు. వాళ్ళు గొప్పలా కాదు. ఒకసారి ఏమి కానీ మన ప్రాంతంలో 1000 ఎకరాల భూమి తీసుకుంటే నానా రాజకీయాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి దాడులను ప్రోత్సహించి కూర్చోండి సార్, అందరూ కూడా ఇదేంటి సార్ మొత్తం టైటిల్ చేస్తారు పెళ్లి బస్సులాగా. అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ బస్సులో ఉన్నారు మొత్తం కూర్చోండి సార్, బోట్లో లేదండి ఇది సార్. అందరూ కూడా బోట్ పోయి అందరూ కూడా దాన్ని రాజకీయ కోణంలో చూడకుండా రేపటి తరాలకు దాని ద్వారా జరిగే మేలును గమనించాలని దీని ద్వారా నేను చెప్తున్నాను.